దేవరాపల్లి గ్రామానికి చెందిన వేపాడ మురుగన్ మరియు ధనలక్ష్మి అను వారికి 6 సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది. ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీర్చుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా బీరు బాటిల్తో ఆ పాప యొక్క పీకను కోసి దేవరాపల్లి బిల్లలమెట్ట వద్దకు తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఆ పాపను హత్య చేసినందుకు గాను ఆ హత్యను అడిషనల్ పీపీ గారైన శ్రీ ఉప్పిన వెంకట్రావు గారు తన వాగ్దాటితో విచారణలో హత్యను నిరూపించగా ఈ చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సదరు గుణశేఖర్కు కోర్టు వారు ఉరిశిక్షను విధించారు. ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం. మరి సమాజానికి కోర్టులపై నమ్మకం కలగడానికి ఈ తీర్పు ఎంతో దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాం.